వెల్కమ్ టు పూరాలోక్. అధికారం చేపట్టాక అన్ని దేశాలపై వరుస సుంకాలతో షాక్ ఇచ్చిన ట్రంప్ ఇప్పుడు మరో షాక్ ఇచ్చారు. వ్యక్తిగతంగా భారత్ నుంచి తెప్పించుకునే చిన్న చిన్న ఉత్పత్తులపై కూడా సుంకాలు విధించేందుకు నిఘా పెడుతున్నారు. సోషల్ మీడియా లేదా బంధుమిత్రుల ద్వారా వస్తువులను కొని తెప్పించుకునే భారతీయులపై జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకునే ఉద్దేశంతో ముందడుగు వేస్తున్నారు. సొమ్మును వసూలు చేసే ఏ చిన్న అవకాశాన్ని, మార్గాన్ని కూడా అమెరికా అధ్యక్షుడు వదులుకోవడం లేదు. ఆఖరికి భారత్ నుండి పచ్చలు తెప్పించుకుంటే వాటి మీద కూడా సుంకాలు విధించడానికి సన్నద్ధమవుతున్నారు. ఇండియా నుండి ఎవరైనా స్నేహితులు, బంధువులు అమెరికా వస్తుంటే ఫలానా వస్తువులు కొని తీసుకురమ్మని అక్కడున్న మన వాళ్లకు చెప్తుంటాం. వ్యక్తిగత స్థాయిలో ఈ విధంగా తెప్పించుకునే ఉత్పత్తుల మీద అమెరికా ప్రభుత్వానికి సుంకాలు చెల్లించడం గతంలో లేవు. దశాబ్దాలుగా ఇలాగే నడుస్తుంది. కానీ ట్రంప్ 2.0లో అన్ని తలకిందులవుతున్నాయి. చిన్న చిన్న వ్యవహారాలపై కూడా అమెరికా ప్రభుత్వం తాజాగా దృష్టి సారిస్తుంది. వ్యక్తుల ద్వారా, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తెప్పించుకునే ఉత్పత్తుల మీద ఇక మీదట నిఘా పెట్టనున్నారు. వీటి మీద కూడా సుంకం వసూలు చేసి ఖజానా నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సుంకం చెల్లించకపోతే భారీ జరిమానాలు విధించి ఇలాంటి మార్గాలను పూర్తిగా కట్టడి చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఇండియా నుండి వివిధ ఉత్పత్తులను కొరియర్ ద్వారా తెప్పించుకుని సోషల్ మీడియాలో ఆర్డర్లు తీసుకుని కొనుగోలుదారులకు కొరియర్ ద్వారా పంపిస్తున్నారు. వీరు సాధారణంగా పన్నులు చెల్లించడం అంటూ ఉండదు. ఇంకొందరు యాప్ల ద్వారా కూడా ఈ తరహా వ్యాపారాలు చేస్తున్నారు. భారత్ నుండి ఏమైనా ఉత్పత్తులను, వస్తువులను తెప్పించుకోవాలనుకున్నా వాళ్ళు ఈ యాప్లలో రిజిస్టర్ చేసుకుంటారు. ఈ తరహా వ్యాపారంలో యుఎస్ ప్రభుత్వానికి పన్ను చెల్లించడం జరగదు. వీరందరి మీద ఇప్పుడు ట్రంప్ సర్కారు కన్నుపడింది. విక్రయించే వారితో పాటు కొనుగోలుదారుల మీద కూడా సుంకాలు విధించాలని భావిస్తున్నారు. దీంట్లో భాగంగా భారత్లోని రీటైలర్ల నుంచి అమెరికాలో ఉన్న వ్యక్తులు తెప్పించుకుంటున్న షిప్మెంట్లను అధికార వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇదంతా చిరు వ్యాపారాలు చేస్తున్న వారికి సంబంధించింది కాగా, వ్యక్తిగత స్థాయిలో బంధుమిత్రులు అమెరికాకు వస్తుంటే వారి ద్వారా పచ్చళ్ళు, తినుబండారాలు, దుస్తులు, బంగారు నగలు వంటివి తెప్పించుకుంటే ఏమిటి పరిస్థితి అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.